అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఏం తప్పుగా మాట్లాడుతున్నాడు? అతను ఈ ఇంటి బిడ్డ కాదు, తనని కన్నవాళ్ళు ఎవరో తెలియదోనంటున్నాడు, అంతే కదా? అదే నిజమైనప్పుడు అది తప్పెలా అవుతుంది? శశి, ఎందుకత్తయ్య అరుస్తున్నారు? మీ కోపం, మీ ఆవేశం నిజాన్ని అబద్ధంగా మార్చలేవత్తయ్యా, అది గుర్తుపెట్టుకోండి. అమ్మా, ఏంటమ్మా ఇది? ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. రామన్నయ్య గురించి ఆ డీపీ గారు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. అతను చెప్పింది నిజమా? రామన్నయ్య మా సొంతన్నయ్య కాకపోవడం ఏంటమ్మా? అడుగుతున్నాడు కదా, చెప్పండి. ఇన్ని రోజులు మా అందరినీ ఎలా మోసం చేశారో చెప్పండి. ఏ సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి మా అన్నయ్యగా ఒక రిలేషన్ కలిపి తను మా మీద పెత్తనం చేస్తుంటే మీరు ఎలా చూస్తూ ఊరుకున్నారు చెప్పండి. రే బాలు, ఏంట్రా ఇది? రాము ఏనాడైనా మీ మీద ప్రేమ చూపించాడే కానీ ఆ అధికారాన్ని చూపించలేదురా. ఆ వాడి అభిమానాన్ని మీరు అధికారం అనుకుంటే ఎలారా? తాతయ్య, మీరు ఊరుకోండి. ఈ విషయం నేను మా అమ్మ నాన్న తేల్చుకోవాలి. మాట్లాడు వెంటమ్మా. వీడొచ్చేమో నా షర్టు పట్టుకుని నేను అబద్ధం చెప్పానంటున్నాడు. నిజమేంటో నువ్వే చెప్పమ్మా. అసలు ఈ పెద్ద మనిషి ఒక్కడేనా, లేదా ఈ ఆదిత్యగాడు కూడా నీకు పుట్టలేదా? నోర్మోయ్! నన్నే కొడతావా? హౌ డేర్ యూ! అమ్మతో మర్యాద లేకుండా మాట్లాడితే కొట్టడం కాదు, నిలువునా చీరేస్తాను. నీకు నా మీద కోపం ఉంది, నేను నీకు అన్నని కాదని చెప్పు. నా వల్ల నువ్వు బాధపడ్డావని ఫీల్ అయితే నన్ను ఏమైనా అను, నేను నోరెత్తను. కానీ అమ్మని తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకోను. ఊరుకోవా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఆవిడ మా అమ్మ, నాకు మాత్రమే అమ్మ, నీకు కాదో. అసలు నీకు అమ్మ అని పిలిచే అర్హతే లేదు. నాకే కాదురా, ఈ ప్రపంచంలో ఏ బిడ్డకైనా ఏ అమ్మనైనా అమ్మ అని పిలిచే అర్హత ఉంది. ఏంటత్తయ్య ఇది? మీ కళ్ళ ముందు ఇతను మీ కన్న కొడుకుని చంప పగలు కొడుతుంటే మీరు అలా చూస్తూ ఉన్నారే? అంటే మమ్మల్ని ఏం చేసినా మీకు పర్వాలేదా? మన ఆదిత్య నోటికొచ్చినట్టు మాట్లాడాడు. నిన్న మీరు కొట్టారు, ఈరోజు నా భర్తని ఈయన కొట్టాడు. అంటే నిజాలు మాట్లాడితే కొట్టి చంపేస్తారా? మాకు ఇంట్లో విలువలేదా? ఎందుకమ్మా నిష్ఠూరంగా మాట్లాడతావు? ముందు నీ భర్త ఎలా మాట్లాడాడో నీకు తెలీదా? అందుకని ఈ ఇంటికి సంబంధం లేని మనిషి మా ఆయన్ని కొడతాడా? సంబంధం లేదు అని నువ్వంటే సరిపోదు, వాడికి సంబంధం ఉంది. వాడు నా కొడుకు. అంటే హో, మేము పరాయి వాళ్ళం అయిపోయాం కదా? అలాగే బాలు, ఇంత జరిగాక ఇంకా మనం ఇక్కడ ఎందుకు ఉండాలి? మనకి విలువ లేని చోట మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. పద, వెళ్ళిపోదాం. శశి, అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద చేయకు, ఈ కుటుంబాన్ని విడదీయకు. ఏది చిన్న విషయం? ఏది చిన్న విషయం? నా భర్తని పట్టుకుని కొట్టడం చిన్న విషయంగా ఉందా నీకు? మీరందరూ ఒక్కటై నన్ను
వాళ్ళని వేరు చేసి చూడ్డం ఇది ఇది చిన్న విషయమా? నువ్వే కొడుకువని అందరూ డిక్లేర్ చేశారు. మీరే ఉండండి, మేము వెళ్ళిపోతాం. బాలు పద. ఆగు శశి, ఆగు. దీనంతటికీ కారణం నేను వెళ్ళిపోతాను. మీరుండండి. సీత, వెళ్దాం పద. రాము, నా మాట కాదని నువ్వు గడప దాటావు అంటే నా మీద ఒట్టేరా. అమ్మా, ఇక్కడ ఉండటం అంతగా ఇష్టం లేదంటే వాళ్ళే వెళ్తారు, అంతేగాని నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. చూడండిరా, మీ అమ్మ ఎలా బాధపడుతుందో. ఇప్పుడు మీకు సంతోషంగా ఉంది కదా? రే, మీకు దండం పెడతానురా, దయచేసి ఈ కుటుంబాన్ని మాత్రం ముక్కలు చేయకండిరా. చివరికి మీరనుకున్నదే సాధించారు. రక్త సంబంధం ఉన్న మేము పరాయి వాళ్ళమైపోయాం. ఏ సంబంధం లేని మీరు సొంత వాళ్ళు అయిపోయారు. సరే, ఈ సామ్రాజ్యాన్ని మీరే ఏలుకోండి. బాలు పద. బాలు బాలు, ఆగరా. తొందరపడి చేయి చేసుకున్నందుకు నేను క్షమాపణ చెప్తున్నాను రా. అరే సారీ బాలు, ప్లీజ్ మీరు వెళ్ళొద్దు. మీరు ఇక్కడే ఉండండి ప్లీజ్ బాలు. బాలు ప్లీజ్, దయచేసి తొందరపడద్దు, అర్థం చేసుకోండి ప్లీజ్. మీరిద్దరు ఇక్కడే ఉండండి. బాలు వెళ్దాం పద. బాలు బాలు, అన్నయ్యతో మాట్లాడే అవకాశం దొరికితే చాలు దేవుడా. అమ్మా, ఇదిగో మీ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడు. ఇక్కడ నువ్వు పడుతున్న ఇబ్బందులేంటో మీ ఇంట్లో వాళ్ళకి చెప్పమ్మా. ఈ నరకం నుంచి నిన్ను బయటకు తీసుకెళ్తారు. అన్నయ్య, వదిన, ఎవరో ఒకరు దయచేసి ఫోన్ ఎత్తండి. నాకు మీతో మాట్లాడాలనుంది. ఫోన్ లిఫ్ట్ చేయండి. ఎవరికి ఫోన్ చేస్తున్నా? అత్తయ్య, ఒక్కసారి రామన్నయ్యతో మాట్లాడాలి. ఓకే, ఒక్కసారి. ఏంటి నువ్వు మాట్లాడేది? అసలు వాడిని కన్నయ్యే కాదని చెప్తుంటే వాడితో నువ్వేంటే మాట్లాడేది? అత్తయ్య ప్లీజ్. నోర్మోయ్, అసలు నిన్ను కాదే, నీకు ఫోన్ ఇచ్చినందుకు దీన్ని అనాలి. ఇదిగో నీకిదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి నీ ఫోన్ దీని చేతిలో కనిపించిందంటే ఫోన్ పగలు కొట్టేస్తాను, జాగ్రత్త. అది కాదమ్మా, ఏదో అడిగింది కదా అని ఇచ్చాను. నువ్విస్తావే? ఈవిడ ఫోన్ చేసి వాళ్ళకి ఇక్కడ విషయాలన్నీ చేరేస్తుంది, నువ్వు ఫోన్ ఇస్తావు. వెళ్ళా, చూస్తుంది మళ్ళీ. ఇక్కడ జరిగింది ఏదైనా బయటికి పొక్కిందనుకో నీకుంటుంది, గుర్తుపెట్టుకో.
ఎవరిది కొత్త నెంబర్? హలో, ఎవరండి కాల్ చేసింది? అమూల్య గారి చుట్టాలా అండి మాట్లాడేది? అవును, నేను వాళ్ళ వద్దని మాట్లాడుతున్నాను. ఏందమ్మా ఇది? పెళ్లి చేసి అత్తారింటికి పంపించాక ఆ అమ్మాయి ఎలా ఉంది ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఏమైందండి? ఏమైందంటావేంటమ్మా? మీ ఆడపడుచు ఇక్కడ నరకం చూస్తుందమ్మా. నేను ఈ ఇంట్లో పని మనిషిని. ఆ తల్లి పడుతున్న నరకం రోజు కళ్ళారా చూస్తూ ఉన్నాను. ఈరోజు మీతో మాట్లాడాలని ధైర్యం చేసి నా ఫోన్ తీసుకొని మీకు ఫోన్ చేసింది. కనీసం ఫోన్ మాట్లాడుకునే అవకాశం లేదంటే ఆ పిల్ల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండమ్మా. మాకు నిజంగా ఇవేవీ తెలీదండి. ఎలా తెలుస్తాయమ్మా? చెప్పే అవకాశం ఎక్కడిస్తున్నారు? ఇన్ని రోజులు ఆ తల్లి మీకు ఫోన్ చేయలేకపోతుందంటే ఇక్కడి పరిస్థితి ఏంటో మీకు అర్థం కాలేదా? ఇప్పటికైనా మించిపోయిందేం లేదమ్మా. మీరొచ్చి మీ అమ్మాయిని తీసుకుపోతే మంచిదమ్మా. ఉంటానమ్మా. అమ్మలో అక్కడ ఇన్ని కష్టాలు పడుతుందా? వీళ్ళని ఊరికి వదలకూడదు. బాలు, శశి, ఏంటి చెప్పా పెట్టుకుండా వచ్చారు? కూర్చోండి. రామ్మా, కూర్చో. ఏమైందమ్మా? ఎందుకలా డల్గా ఉన్నావు? బాలు, ఏం జరిగిందో నువ్వేనా చెప్పు. డాడ్, మేము ఆ ఇంటి నుంచి వచ్చేసాము. ఏంటి, వచ్చేసారా? అవును డాడ్, అక్కడ ఉండడం మాకు ఇష్టం లేదు, అందుకే వచ్చేసాం. ఏం మాట్లాడుతున్నావమ్మా? అలా ఎలా వచ్చేసావు? మరి ఏం చేయమంటారు డాడ్? అక్కడ మా ఆయనకి అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ భరించమంటారా? ఆ రామ్ బాలు మీద చేయి చేసుకున్నాడు డాడ్. ఎందుకో చేయి చేసుకున్నాడు? అహంకారం నెత్తికెక్కి అంతకుముందు తాగినప్పుడు చేయి చేసుకుంటే అన్నగా ఏదో పెద్దరికం తీసుకొని కొట్టాడనుకున్నాం. కానీ ఈరోజు అసలు అతను సొంత అన్నయ్య కాదని తెలిసాక కూడా చేయి చేసుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా చెప్పు? వాడు చేయి చేసుకుంటుంటే మీ అత్తయ్య మామయ్య ఏం చేస్తున్నారు? చూస్తూ ఊరుకున్నారా? వాళ్ళు కూడా ఆ రామ్నే సపోర్ట్ చేస్తూ ఉంటే మరి ఇంకేం చేయమంటారు డాడ్? అందుకే భరించలేక వచ్చేసాం. తప్పు చేశారమ్మా. డాడ్, తప్పు చేయడం ఏంటి? అవునమ్మా, మీరా ఇంటికి వారసులు. ఆ రామ్ ఎవడో బయటవాడు. ఆ ఇంటికి ఏ సంబంధం లేనివాడు. అలాంటి వాడు ఇంట్లో ఉండడం ఏంటి? మీరు బయటికి రావడం ఏంటి? మీరు వచ్చేస్తే ఇక వాడికి ఎదురే ఉంటుంది అక్కడ. బాలు, అయినా నువ్వు మాత్రం ఎందుకు ఊరుకున్నావు? ఆ ఇంట్లో నీకు రైట్ ఉంది. నోరు తెరిచి మాట్లాడాలి. అవసరం అనుకుంటే ఆ రామ్ గారిని బయటికి గెంటేసేయాలి. మావయ్య, ఆ అవకాశం నాకు ఎక్కడిచ్చారు? మా అమ్మ, నాన్న, తాతయ్య, చివరికి ఆదిత్య గారితో సహా అందరూ ఆ రామ్ గారికే సపోర్ట్. అవును డాడ్, ఆ ఇంట్లో మా తరపున మాట్లాడే వాళ్ళే లేరు. ఎవరూ లేకపోతే నేనున్నానమ్మా. నా కూతురు తరపున నా అల్లుడి కోసం నేను మాట్లాడతాను. నీ మీద చేయి చేసుకున్నాడు కదా, ఆ రామ్ గాడి అంతు చూస్తాను. ప్లీజ్ కంట్రోల్. వాడు మిమ్మల్ని కూడా ఏదో ఒకటి అంటాడు. వాడి మొహం, వాడు ఏమన్నా వాడిని నేను చూసుకుంటాను. వద్దు మావయ్య, ప్లీజ్ నా మాట వినండి.
నా వల్ల మీరు కూడా అవమానాల పాలు కాకూడదు. వద్దు మావయ్య. బాలు, డాడీని వెళ్ళని. ఇప్పుడు ఆయన వెళ్ళడమే కరెక్ట్. అమ్మలో వదినా. అమ్మలు, ఏంటి నువ్వు చేస్తున్న పని? వదినా, నువ్వెప్పుడొచ్చావు? వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? కాబట్టే నువ్వు పడుతున్న నరక వింటో కళ్ళ ముందు కనిపించింది. అసలు నీ చేత ఇలాంటి పనులు చేస్తున్నారా? నువ్వురా. వదినా, వద్దొదినా, నా మాట విను. నువ్వు మాట్లాడు కమ్ములు. పని మనిషి చెప్పింది కాబట్టి ఇక్కడ నువ్వు పడే కష్టాల గురించి తెలిసింది. లేదంటే ఎప్పటికీ చెప్పేదానివి కాదు కదా. అయ్యో, అదేం లేదు వదినా. నన్ను బానే చూసుకుంటున్నారు. ఎంత బాగా చూసుకుంటున్నారో కనిపిస్తూనే ఉంది. పద, నువ్వింకేం మాట్లాడుకో. రా. వదినా, అది కాదు వదినా. నాగేంద్ర గారు, చందు, నాగేంద్ర గారు. ఏయ్, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? ఏంటి అమూల్య, నిన్ను గిన్నెలు తోమని చెప్తే అలా వదిలేసి వచ్చావేంటి? వెళ్ళి ఆ పని చూడు. నువ్వు ఆగములు. నువ్వు ఈ ఇంట్లో ఇలాంటి పనులు చేయడానికి వీల్లేదు. ఆ మాట చెప్పడానికి మీరెవరు? నేనెవరా? నేను అమ్ములుకి వదినని. మీరు తనని కష్టాలు పెడుతుంటే చూస్తూ ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? అసలు నువ్వు ఏ రకంగా వదినవుతావో ముందు చెప్పమ్మా. నీ భర్త రాము ఆ ఇంటి కొడుకు కాదు, అమూల్యకి అన్నా కాదు. అలాంటప్పుడు నువ్వు ఎలా వదినవుతావు చెప్పు? దారిన పోయే వాళ్ళు అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అయినా మా కోడలు మా ఇష్టం. కోడలైతే ఇలాంటి పనులు చేయిస్తారా? ఎందుకు చేయించకూడదు? ఏ, తనకేమైనా కొమ్ములు వచ్చాయా? ఇంటి పనులు చేయాల్సింది ఇంటి కోడలే కదా. నువ్వంటే అడ్డదారిలో వచ్చి ఆ రాణిగారికి కోడలువయ్యావు. ఇటు పొల్ల తీసి అటు పెట్టకుండా రాజభోగాలు అనుభవిస్తున్నావు. కానీ ఈ ఇంట్లో అలా కుదరదు. మేం చెప్పిన పని చేయాల్సిందే. చూడండి, తను చదువుకున్న అమ్మాయి, కోటీశ్వరుల కూతురు. ఇంట్లో పని మనుషులుండి కూడా మీరు ఈ పనులన్నీ కావాలని చేస్తున్నారు. మా కుటుంబం మీద పగ సాధించాలని చూస్తున్నారు. సరే, కాసేపు అలాగే అనుకోవడం కాదు, అదే నిజం. అయితే ఏంటి? మమ్మల్ని నిలదీసే అధికారం నీకు నీ మొగుడికి ఇద్దరికీ లేదు. ఎందుకంటే మీరు అసలు ఆ కుటుంబంలోని వ్యక్తులే కాదు. ఆ మాటకొస్తే మా ఇంటికొచ్చి ఇలా మా ముందు నిలబడి మాట్లాడే అర్హత కూడా లేదు. రేపో మాపో ఆ ఇంటి నుంచి కట్టుబట్టలతో బయటికి వెళ్లాల్సిందానివి. నువ్వొచ్చి మమ్మల్ని నిలదీస్తావా? ముందు బయటికి వెళ్ళు. నేను వెళ్ళిపోతాను. కానీ మీరు చేస్తుంది ఎంత తప్పో ఆలోచించండి. మీరు అడిగితే అన్ని ఇచ్చాము. ఎందుకు? అమ్ములుని బాగా చూసుకుంటారనేగా. కానీ మీరిలా చేయడం అన్యాయం. ఇలాగే చేస్తాం. అసలు దీనికి అంతటికి కారణం నువ్వు. నేనా? అవును, నువ్వే. ఆ రోజు సిమెంట్ ఫ్యాక్టరీని
మాకు రాసివ్వడానికి సిద్ధపడుతుంటే నాటకమాడి రిజిస్ట్రేషన్ ఆపింది ఎవరు? నువ్వు కాదా? మాకేం తెలియదురే, తెలివిగా మోసం చేస్తున్నాం కదా అని అనుకున్నావు కదూ. ఆ రోజు నీకు చేతనైంది నువ్వు చేశావు, ఈరోజు మాకు చేతనైంది మేం చేస్తున్నాం. దేనికైనా మనం చేసే దాన్ని బట్టే ఫలితం ఉంటుంది. ఆ రోజు నువ్వు చేసిన తప్పుకి ఇదిగో ఈ రోజు అమూల్య శిక్ష అనుభవిస్తుంది. చూడండి, మీకు కోపం నా మీద, కావాలంటే నన్నేమైనా చేయండి, కానీ అమ్ములని మాత్రం బాధ పెట్టకండి. ఏ ఆపుని సోది, అసలు నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. రే గోరా, అమ్మా చెప్పమ్మా. ముందు దీన్ని బయటికి లాగేసేరా. వదినా, ముందు నువ్వు ఇంటికి వెళ్ళొదినా ప్లీజ్. ఏయ్, ముందు ఇక్కడి నుంచి బయటికి రాడో. గోరా, మా వదిన జోలికి రాకు. వదినా, నా మాట విను, నువ్వు వెళ్ళిపో. అమ్ములు, నా మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా వెళ్ళిపోవదినా. నేనిక్కడ పడుతున్న బాధలేవి నాకు కష్టంగా అనిపించవు, కానీ నీకు గాని రామన్నయ్యకి గాని అవమానం జరిగితే మాత్రం నేను తట్టుకోలేను. ప్లీజ్ వెళ్ళిపో. నా అల్లుణ్ణి ఈ ఇంటి నుంచి బయటికి పంపించే అధికారం నీకెక్కడిదిరా? కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఏంటండి అదుపులో పెట్టుకునేది? పుట్టగానే వీడిని వదిలేశారు అంటే వీడు అక్రమ సంతానంగా పుట్టినవాడై ఉంటాడు. ఇలాంటి వాడు ఈ ఇంటికి కొడుక.